గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని లాలాపేటకు చెందిన నౌషాద్ని వారి కుటుంబాన్ని నమ్మించి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు సన్నీ ఇసుకరిచ్చి ఇప్పిస్తానని చెప్పి 25 లక్షల రూపాయల డబ్బును తీసుకుని మోసం చేయడంతో ఆత్మహత్యకు పాల్పడిన నౌషాద్కు న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ ఆఫీస్ గారిని కలిసి కంప్లైంట్ చేసిన గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నజీర్ మరియు మాజీ మండల చైర్మన్ ఎండి షరీఫ్, టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ మరియు టీడీపీ మైనార్టీ నాయకులు పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ నౌషాద్ ఆత్మహత్యకు పాల్పడి ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటి వరకు స్థానిక వైసీపీ నాయకులు గాని, అధికారులు గాని, పోలీసులు గాని ఎటువంటి దృష్టి స్మరించకపోవడం సిగ్గుచేటని, నౌషాద్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆ కుటుంబానికి ఆ డబ్బు అందే విధంగా న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. కారణాలు ముఖ్యంగా నందిగం సురేష్ బాపట్ల పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వైసీపీ నాయకుడు, ఆయన ముఖ్య అనుచరుడుగా ఉంటూ ప్రతినిత్యం కూడా తన ముఖ్య అనుచరుడిగా రేపల్లె సన్నీని వేదిక మీద పదే పదే పిలిచి నా తమ్ముడు లాంటోడు అని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి రేపల్లె సన్నీ గుంటూరు నగరంలో అనేక మంది అమాయక యువకులు, ముఖ్యంగా అన్ని వర్గాల యువకులు, ఒక ముస్లిం మైనార్టీ సోదరుడితో పాటు మిగతా కులాలకు సంబంధించినటువంటి 3 యువకుల దగ్గర లక్షలాది రూపాయలు వ్యాపారం ఇసుక రీచులు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుండి పెట్టుబడి రూపంలో 45 లక్షల వరకు వసూలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి మీద అనేక పర్యాయాలు ఇచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా రేపల్లె సన్నీ గారి దగ్గరికి వెళ్ళి మా దగ్గర నుండి తీసుకున్నటువంటి సొమ్మును వాపసు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పుడు వారందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా అన్న దగ్గరికి రండి, ఎంపీ గారి దగ్గర రండి, మాట్లాడదామని చెప్పి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు ఎస్పీ గారిని అడిగాం. ఏదైతే జరిగిందో ఒక డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో కాకుండా దాన్ని ఏదో రకంగా ఎగ్గొట్టాలనే ఉద్దేశంతోనే వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతుంది. అధికార పార్టీలో ఉన్న వ్యక్తి ఎంపీ అనుచరుడు కావడంతో అధికార బలంతో ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు. వీళ్ళు చావబోయి ఈరోజు బతికి బయటపడ్డాడు కాబట్టి వాళ్ళని భయపెట్టిస్తున్నారు. వాళ్ళని మీరు పూర్తిగా రక్షణ కల్పించండి. అదే రకంగా మీరు ఈనాడు మోసం చేసి వ్యాపారం పేరుతో మోసం చేసి డబ్బులు తీసుకున్నారు, చీట్ చేశారు కాబట్టి దాని ప్రకారంగా చట్టపరంగా చర్యలు తీసుకోండి. వీళ్ళు ప్రవర్తిస్తున్న ప్రవర్తన మూలంగా మనస్తాపానికి గురి అది ఆత్మహత్యకి దారి తీసే పరిస్థితులు కల్పించారు కాబట్టి దాని మీద కూడా విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరి వాళ్ళని ఎస్పీ గారిని కోరడం జరిగింది. ఎస్పీ గారు కూడా దీని మీద మేము సానుభూతితో మరి దీని మీద చర్యలు తీసుకుంటాం. ఏ రకంగా ఇది సివిల్ మ్యాటరు అయినప్పటికీ కూడా దీన్ని ఏ రకంగా మోసపోయిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని మరి కూర్చోబెట్టి మాట్లాడి ఏమైనా డబ్బులు రప్పించే ప్రయత్నం చేస్తాం. వారి మీద ఎటువంటి ఇబ్బంది లేకుండా రక్షణ కల్పిస్తాం, పోలీసు రక్షణ కల్పిస్తాం. కాబట్టి చనిపోవటానికి ప్రేరేపించిన పరిస్థితుల మీద కూడా లీగల్గా దీని మీద ఆలోచించి ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది దారుణం. ఇక్కడ ఒక్క చోటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ రకంగా జరుగుతున్నాయి. అధికార బలంతో, అధికార మదంతో ప్రజల సొమ్ముని కాజేసే పరిస్థితి ఈనాడు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి అలవాటైపోయింది. ఉన్నది ప్రభుత్వ వనరులు దోచుకోవడమే కాకుండా ఈనాడు మరి ప్రజల యొక్క సొమ్ములు కూడా, ఆస్తులు కూడా కాజేసే ప్రయత్నం చేయటం ఇదొక దుర్భాగ్యమైన పరిస్థితి ఈనాడు ఇక్కడ కనబడుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం సాగిస్తాం. పెద్ద మనిషి బాపట్ల ఎంపీ, వైసీపీ ఎంపీ నందిగం సురేష్ పిలిపించి నేను ఇప్పిస్తాను నీకు భయపడవద్దని హామీ ఇచ్చి మళ్ళీ మాట తప్పి పిలిపించి భయప్రాంతాలు చేశారు. చంపేస్తామన్నారు డబ్బులు అడిగితే. అందుకే కదా ఒక మనిషి ప్రాణ త్యాగాలు చేస్తున్నాడంటే నాకు న్యాయం దక్కదనే భావించి, ఎక్కడ న్యాయం లేదు ఈ వైసీపీ పాలనలో అరాచకాలు, కబ్జాలు, అదేవిధంగా హత్యలు పెరిగిపోయినాయి. నాకు న్యాయం జరగదని భావించి ఆ విషం తాగిడాడు.